మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఈఓను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. హరీష్ రావు వెంట తలసాని, కొప్పుల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఈఓను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. హరీష్ రావు వెంట తలసాని, కొప్పుల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మొత్తం 15 ఫిర్యాదులు తీసుకువెళ్లారు. ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్యం పంచుతుంది, అదేవిధంగా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, 1,00,000కు పైగా చీరలు, మిక్సీలు, గ్రైండర్లు పంచుతున్నప్పటికీ అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా వాటికి సంబంధించి వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ పార్టీ నేతలు సమర్పించారు. ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. కొంతమంది పోలీస్ అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు సమర్పించినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలియజేశారు. మరోవైపు ఈ విజిల్ యాప్ లో కంప్లైంట్ చేశాము, అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సెన్సిటివ్ పోలింగ్ బూత్ల్లో కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూత్లకు పంపించకూడదు. మరోవైపు మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా దొంగ ఓట్లు వేయకుండా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేసి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాటిని కూడా అడ్డుకోవాలి అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 15 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందజేసింది. ఈ 15 ఫిర్యాదుల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా విజ్ఞప్తి చేశారు, ఫిర్యాదు అందజేశారు. ప్రధానంగా రేపు ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బులు, చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు పంచుతుంది కాబట్టి వాటిని అడ్డుకోవాలి. ఇట్లాంటి అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అందజేశారు. అయితే సవిన్, ఇంతకు ఎందుకని మరి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నప్పటికీ కూడా మరి ఈసీ చర్యలు తీసుకోపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదులు ఇచ్చినామంటే దానిపై యాక్షన్ దానికి సంబంధించి ఇక్కడ కింద ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తున్నారు. డేటా ఆధారంగానే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. దానికి కొంత ప్రాసెస్ పడుతుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు, రేపు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 ఫిర్యాదులు అందజేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి. రాష్ట్రంలో వారి ప్రతినిధిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు ఫిర్యాదులు అందజేసినప్పటికీ అవి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తీసుకువెళ్లాలి. కేంద్ర ఎన్నికల సంఘమే పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు తీసుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ కొంత సమయం పడుతూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.